ప్రజలకు వైద్యాధికారులు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం గూడూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గూడూరు డాక్టర్ పాసిం సునీల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తం కలయదిరిగి వార్డులో అడ్మిషన్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉంది అని, ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారా అని కలెక్టర్ అడుగుగా చికిత్స బాగా చేస్తున్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలుపగా సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి సత్వరమే 2 నెలలు పెండింగ్ వేతనాలు వారు చెల్లించడానికి ఒప్పించారు. గత 4 సంవత్సరాల నుండి సుమారు 23 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడిన నూతన ఏరియా ఆసుపత్రి భవనం ఇంకా పెండింగులో ఉండడాన్ని గమనించి మాట్లాడుతూ సదరు మేఘా ఏజెన్సీతో మాట్లాడి త్వరగా ఆసుపత్రి నూతన భవనం పూర్తి చేయిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, ఓపీ తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు. మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే 3-4 నెలల్లో కొత్త భవనంలోకి పలు ఓపీ విభాగాలు షిఫ్ట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని, అలాగే పోస్ట్ మార్టం గది నుండి గ్రౌండ్లోకి మురుగునూరు ప్రవహించి దుర్వాసన వస్తోందని వాకర్స్ అసోసియేషన్ వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోరిన మేరకు సుమారు 17 నుండి 18 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గూడూరు పరిధిలోని పలు ప్రదేశాల్లో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రహదారి భద్రతా చర్యలు పక్కాగా అమలు చేయాలని పోలీసు వారికి సూచిస్తూ రహదారి ప్రమాదకర కేసులకు సంబంధించిన బాధితులకు మెరుగైన చికిత్సను అందించాలని ఆసుపత్రి వర్గాలను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం రెవెన్యూ సదస్సులను అధికారులు నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో చేపడుతున్నారని, తాను నాయుడుపేట విన్నమాల గ్రామ రెవెన్యూ సదస్సులో హాజరై వచ్చానని తెలిపారు. గూడూరులో వచ్చే వారం రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రైవేటు అంబులెన్సులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు హాస్పిటల్ సూపరింటెండెంట్కు కలెక్టర్ హెచ్చరిక జారీ చేస్తూ నిబంధనల మేరకు ఆసుపత్రి నుండి అంబులెన్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ షరీనా, సిఎస్ఆర్ఎంఓ రవికుమార్, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గడిచిన సంవత్సరంన్నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి పునరుద్ధరించాలని కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరితగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలైన కట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అదంతా చెమ్మ పట్టేసి కొంచెం కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది. అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటిని కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడికి షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే చెప్తున్నారో ఈ పోస్ట్ మార్టం చేసే దగ్గర నుంచి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి అదంతా వాటరు కాంపౌండ్ వాల్ లేక ఇదంతా అవుతుందని చెప్పారు. సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు అది అవుతుందని చెప్తే దాన్ని కూడా వెంటనే శాంక్షన్ మా లెవెల్లోనే ఇచ్చి దాన్ని వెంటనే కొత్త కాంపౌండ్ వాల్ కట్టి అటు ఆసుపత్రికి ఇటు గ్రౌండ్లో కూడా చాలామంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతామని చెప్పారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాంపౌండ్ వాల్ అక్కడ నిర్మించడం జరుగుతుంది.